ఫ్రెండ్స్ ఇప్పుడే అందరం వార్త ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ సరికొత్త తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మీరు ప్రతి నెల కూడా మొబైల్ రీఛార్జ్ చేస్తే ఇబ్బందితో విసిగిపోయి ఉంటే ఎయిర్టెల్ నుండి వచ్చినటువంటి వార్త మీకు ఎంతో అవసరమైనటువంటి ఉపశమనం అంటే గుడ్ న్యూస్ చెప్తున్నారు. మొబైల్ పూర్తిగా 30 రోజుల వ్యాలిడిటీని అందించేటువంటి అనేక ప్లాన్లు అందిస్తుంది. ఇప్పటి వరకు చాలా మొబైల్లో 25 రోజుల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఆ 25 రోజులు అయిపోయినా మళ్ళీ ఇక మనం రీఛార్జ్ చేసుకోవాలి. దీనివల్ల వినియోగదారులు సంవత్సరానికి 12 నెలలు అయితే 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి అయితే వచ్చింది. అయితే ఈ సౌకర్యాన్ని గుర్తించిన ఎయిర్టెల్ ఇప్పుడు 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ ప్లాన్లో కాలింగ్ డేటా, SMS అదేవిధంగా ఓటీటీ యాక్సెస్ మరియు అనేక ఇతర అదన ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఎయిర్టెల్ అనేది 319 ప్లాన్. ఎయిర్టెల్ ప్లాన్ 30 రోజుల పూర్తి వ్యాలిడిటీతో పాటు రోజుకు 1.5 GB డేటా అనేది అందిస్తుంది. దీంతో పాటు మీరు సోషల్ మీడియా వాడకం, బ్రౌజ్ చేయడం, వీడియోలు స్ట్రీమింగ్ వంటి పనులు కూడా నిర్వహించుకోవచ్చు. ఇక ఇందులో అపరిమితమైన కాలింగ్, రోజుకు 100 SMS సౌకర్యం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్లాన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే అనేది అడోబ్ ఎక్స్ట్రీమ్ ప్లే కావచ్చు. అదేవిధంగా ఎయిర్టెల్ మ్యూజిక్, గూగుల్ అన్ ద్వారా 30 GB క్లౌడ్ స్టోరేజ్ వంటి డిజిటల్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. దీనివల్ల మరింత ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఎయిర్టెల్ సంబంధించి 355 ప్లాన్ అయితే ఉంది. ఎయిర్టెల్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ మొత్తం 25 GB డేటాను అందిస్తుంది. ఇందులో భాగంగా అపరిమితమైన లోకల్ ఎస్టీడీ రోమింగ్ కాల్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు మీరు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా దేశవ్యాప్తంగా కాల్స్ చేసుకోవచ్చు. SMSల వినియోగానికి వస్తే ఈ ప్లాన్ మొత్తం కూడా 300 మెసేజ్లు అందిస్తుంది. డేటా అలవెన్స్లు అయిపోతే ప్రతి MBకి 50 పైసే చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి అనమాట. అదనంగా ఈ ప్లాన్ హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్ప్రీమియం కూడా యాక్సెస్ అయితే అందిస్తుంది అనమాట. ఇక ఎయిర్టెల్ సంబంధించి 379 ప్లాన్ ఉంది. ఈ ప్లాను మనం తీసుకున్నట్లయితే ఈ ప్లాన్ రోజుకు 2 GB డేటా అందిస్తున్నారు. దీంతోపాటు ఇందులో అపరిమితమైన కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా ఉంటాయన్నమాట. ఈ ప్లాన్ ముఖ్య ఆకర్షణ దాని ప్రయోజనంతో పాటు వాటిలో అడోబ్ ఎక్స్ప్రీమియం, అదేవిధంగా ఎయిర్టెల్ మ్యూజిక్, హలో ట్యూన్స్, గూగుల్ వన్ ద్వారా కూడా 30 GB క్లౌడ్ స్టోరేజ్ వంటివి కూడా ఉన్నాయన్నమాట. ఎయిర్టెల్ 429 ప్లాన్ ఉందన్నమాట. మీరు ఎక్కువగా డేటా అవసరం ఉంటే కనుక 429 ప్లాన్ మీకు ఒక అద్భుతమైన ఎంపిక కావచ్చు. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5 GB డేటా అలవెన్స్ అందిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ అపరిమితమైన కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా ఉంటాయన్నమాట. ఈ ప్లాన్ ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇది 5G నెట్వర్క్ సపోర్ట్తో కూడా ఎయిర్టెల్ ఎక్స్ప్రీమియం ప్లే యాక్సెస్ని కూడా అందిస్తున్నారు. ఎయిర్టెల్ సంబంధించి 589 నుంచి 605 ప్లాన్ అనమాట. ఎయిర్టెల్ 589 ప్లాన్ నుంచి 50 GB డేటా అందిస్తుండగా 605 ప్లాన్ 60 GB డేటా అందిస్తున్నారు. ఈ రెండు ప్లాన్లు కూడా 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమితమైన కాలింగ్, ఇక 300కు సంబంధించి SMSలు పరిమితితో వస్తాయి. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ లేదా ఇంటి పని చేయడం కోసం ఇంటర్నెట్ డేటాను వినియోగించిన వ్యక్తుల ప్లాన్కి సంబంధించి ప్రయోజనకరం. డేటా వోచర్లు, వినోద ప్రణాళికలు అన్నమాట. అదనపు డేటా లేదా OTT ప్రయోజనాలు కోరుకునే వినియోగదారుల కోసం ఉద్దేశించిన ప్లాన్ను ఎయిర్టెల్ వ్యాలిడిటీ పీరియడ్ 30 రోజుల్లో పొడిగించింది. అదేవిధంగా ఎయిర్టెల్ అనేది 48 రూపాయల ప్లాన్ అనేది జియో, అదేవిధంగా హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్తో పాటు 1 GB డేటా, అదేవిధంగా 100 ప్లాన్ 6 GB డేటాతో పాటు జియో హాట్స్టార్ మొబైల్ ప్లస్ టీవీకి యాక్సెస్ అయితే అందిస్తున్నారు. 161 ప్లాన్ వచ్చేసి 12 GB డేటా అందిస్తున్నారు. అదేవిధంగా ఇందులో ఎలాంటి OTT ప్రయోజనాలు అయితే ఉండవు. మీరు మీ డేటాతో పాటు వినోదాన్ని కూడా కోరుకుంటే 195 ప్లాన్ ఒక మంచి ఎంపిక. ఇది 2GB అంటే 12 GB డేటాతో పాటు జియో హాట్స్టార్ కూడా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేకి యాక్సెస్ అయితే అందిస్తున్నారు. అంతేకాకుండా 361 ప్లాన్ కూడా ఉంటుందన్నమాట. 5 GB అంటే 50 GB డేటా 3 నెలల OTT అయితే ఉంటుంది. అదేవిధంగా 279 వినోద ప్లాన్ కూడా ఉంది. ఎయిర్టెల్ 279 ప్లాన్లు అనే ప్రత్యేకంగా OTT ప్రియుల కోసం ఇది కేవలం 1 GB డేటా మాత్రమే అందిస్తుంది. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ మరియు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే వంటి అనేక ప్లాట్ఫామ్ యాక్సెస్